హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏజెంట్ ఇన్స్టాన్స్ కోర్సులో అయిన డే 5లో ప్రాజెక్ట్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో గూగుల్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే స్వాగ్స్ అనేది ఎలా వస్తాయని, ఎప్పుడు వస్తాయని క్లియర్గా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలాగే సపోర్ట్ చేస్తే తెలుగులో మోర్ వీడియోస్ చేయడానికి అయితే డెఫినెట్ గా ట్రై చేస్తాను నేను. సో మనం 5 days గూగుల్ ఏఐ ఇన్స్టాన్స్ కోర్స్ లో కంప్లీట్ అయిపోయింది. మనకు ఏజెంట్ ఇన్స్టాన్స్ ప్రాజెక్ట్ గురించి అయితే చూద్దాం మనం. ఈ కోర్స్ తర్వాత మీకు ప్రాజెక్ట్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. గూగుల్ డిస్కోర్స్ సర్వీసెస్ లో క్లియర్ గా రాశాను. పార్టిసిపేషన్ ఇన్ ద క్యాప్టోన్ ప్రాజెక్ట్ ఈస్ ద ఆప్షనల్ అని. మీరు చేయాలంటే చేస్తారు, లేకపోతే లీవ్ చేసినా పర్వాలేదు. ఈ 5 days అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు కాబట్టి ఒక చిన్న ప్రాజెక్ట్ గిట్ హబ్ లో యాడ్ చేస్తే సూపర్ హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మీకు. గూగుల్ అండ్ కౌగోల్ సర్టిఫికేట్స్ కు ఎప్పుడు వస్తాయంటే ఆల్ ఎలిజిబిలిటీ పార్టిసిపేషన్ కి, అంటే 5 days కంప్లీట్ చేసిన వాళ్ళకి గూగుల్ బ్యాడ్జెస్ సర్టిఫికేట్ డిసెంబర్ 2025 ఎండ్ అయ్యే వరకు అప్లోడ్ అవుతాయి. వాళ్ళకు టెన్షన్ పడకండి, అందరికి డిసెంబర్ ఎండ్ లోపల సర్టిఫికేట్స్ కన్ఫర్మ్ గా దొరుకుతాయి. సో బ్యాడ్జెస్ అండ్ సర్టిఫికేట్ ఎక్కడ కనిపిస్తాయి అంటే మీ గూగుల్ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి, అక్కడ బ్యాడ్జెస్ సెక్షన్ కి అయితే వెళ్ళండి. అక్కడ మీకు కనిపిస్తుంది కంప్లీట్ 5 days ఏజెంట్ ఇన్స్టాన్స్ కోర్స్ అనే బ్యాడ్జెస్ అయితే కనిపిస్తుంది, మీకు ఎనబుల్ అవుతుంది. అక్కడ దాని మీద క్లిక్ చేస్తే వ్యూ సర్టిఫికేట్ అయితే వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్డ్ఇన్ ఆ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మీకు క్రెడిబిలిటీ అనేది డెఫినెట్లీగా ఉంటుంది. చూసుకోండి ఒకసారి, డెఫినెట్లీగా మిస్ చేయకండి ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ అనేది రిమైండర్ చేసుకోండి. బ్యాడ్జెస్ అండ్ సర్టిఫికేట్ ఓన్లీ ఎవరికి వస్తాయి అంటే సో 5 days కంప్లీట్ చేసిన వాళ్ళకు అండ్ వీడియోస్ అండ్ అసైన్మెంట్ ఫినిష్ చేసిన వాళ్ళకే వస్తుంది. సో అందరికైతే దొరకవు ఇది. ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకే వస్తాయి ఈ సర్టిఫికేట్స్ అనేది, బ్యాడ్జెస్ అనేది. ఒక్క డే కూడా ఇన్కంప్లీట్ గా ఉంటే మాత్రం ఇప్పుడు సర్టిఫికేట్ అనేది రాదు. అన్ని డేస్ అయితే కంప్లీట్ చేయండి అసైన్మెంట్స్ ఇట్లా. క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం. స్క్రోల్ డౌన్ చేస్తే గూగుల్ డిస్కోర్స్ లో ఫుల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఈ క్యాప్ స్టోన్ లో టోటల్ గా 5 ట్రాక్స్ అయితే ఉన్నాయి. ట్రాక్ ఏ ఏంటిదంటే పర్సనల్ ప్రొడక్టివిటీ ఏజెంట్స్ అయితే ఉన్నాయి. ఇది డైలీ రొటీన్ ఆటోమేషన్ కి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే మీల్ ప్లానర్ ఏజెంట్, ట్రావెల్ ప్లానర్, డైలీ రొటేషన్ ఆటోమేటర్, పర్సనల్ హెల్త్ ఏజెంట్. మీ ఐడియాస్ పర్సనల్ ప్రొడక్టివిటీకి సంబంధించిన అన్ని ట్రాక్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు A1 ట్రాక్ లో. సో B1 ట్రాక్ లో ఏజెంట్స్ ఫర్ గుడ్ అని ఉంటుంది. సో ఇది సొసైటీకి హెల్ప్ చేసే ఏజెంట్స్ క్రియేట్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఎలా అంటే మెంటల్ హెల్త్ కేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ ట్యూటర్ అండ్ ఉమెన్ సేఫ్టీ ఏజెంట్. ఇలాగైతే చేసుకోవచ్చు మీరు. మీ ఐడియా సోషల్ ఇంపాక్ట్ అంటే B ట్రాక్ అయితే అవుతుంది మీకు. ఒకవేళ ఏజెన్సీ అంటే ఎంటర్ప్రైజ్ ఏజెంట్స్ అన్నట్టు, ఎలా అంటే బిజినెస్ కు రిలేటెడ్ సంబంధించినవి. ఇది బిజినెస్ వర్క్ ఫ్లోస్ ఆటోమేటిక్ గా చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతాయి. కస్టమర్ సపోర్ట్ బూట్ గానీ, మెయిల్ ఆటోమేషన్ ఏజెంట్, డాటా అనలిటిక్స్ ఏజెంట్, సేల్స్ పైప్ లైన్ ఏజెంట్, ఇలాగైతే యూస్ఫుల్ అవుతుంది. బిజినెస్ సైడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే C ట్రాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ట్రాక్ D ఏంటంటే ఫ్రీ స్టైల్ ట్రాక్ అయితే చూడండి. మీ ఐడియా చాలా యూనిక్ గా ఉన్న క్రియేటివిటీ సంబంధించినవి ఉంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే చెప్పొస్తాను నేను. మీ లైఫ్ స్టైల్ కి అయితే ఈ ట్రాక్ అయితే పర్ఫెక్ట్ గా యూస్ఫుల్ అవుతుంది. స్టిక్ రూల్స్ అయితే లేవు ఇక్కడ. ఇమాజినేషన్ అయితే ఫుల్ ఫ్రీగా ఉంటుంది. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఎలా జాయిన్ అవ్వాలో చూద్దాం. 2 ways అయితే ఉన్నాయి. మెథడ్ 1 ఏంటంటే డైరెక్ట్ గా కింద లింక్ ఉంటుంది, చూడండి ఒకసారి. జాయిన్ హ్యాకథాన్ బటన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి, డైరెక్ట్ గా జాయిన్ అవుతారు. మెథడ్ 2 ఏంటంటే గూగుల్ ఏఐ ఇన్స్టాన్స్ కోర్స్ పేజ్ లో కూడా ఉంటుంది. సో అక్కడ బటన్ మీద క్లిక్ చేయండి, బటన్ కి అయితే వెళ్ళండి. అక్కడ చెక్అవుట్ ద ఏజెంట్ ఇన్స్టాన్స్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ హియర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మనకు. జైన్ హ్యాకథాన్ ప్రెస్ అయితే చేయండి ఒకసారి. జైన్ అయితే వ్యూ రైట్స్ అప్ అని చూపిస్తుంది, ఒకసారి చూడండి. రైట్స్ అప్ అని సబ్మిషన్ అని ఉంటుంది. ఏంటంటే ఇది ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం అన్నట్టు. రైట్స్ అప్ అంటే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఏరియా అన్నట్టు. ఇక్కడ మీ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. స్టెప్స్ చూద్దాం మనం. స్టెప్ 1 ఏంటంటే న్యూ రైట్ అప్ అనే పేజ్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ 1 ఏంటంటే మీరు ప్రాజెక్ట్ టైటిల్ టైప్ అయితే చేయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ మీల్ ప్లానర్ ఏజెంట్ విత్ ద జెమినై అని, లేకపోతే ఏఐ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ యూజింగ్ MCP టూల్స్ అని. ఇలాగైతే చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ కు రిలేటెడ్ ఒక thumbnail అయితే అప్లోడ్ చేయండి. యూట్యూబ్ thumbnail ఫార్మాట్ లో పెట్టండి, అదైతే డెఫినెట్లీ గా. ఈ 4 ట్రాక్స్ లో ఏదైతే చూస్ చేస్తారో అదైతే సెలెక్ట్ చేసుకోండి, ABCD. ఆ ట్రాక్ లో అయితే చూసాం కదా పైన మనం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇమేజెస్, వర్క్ ఫ్లోస్, స్క్రీన్ షాట్స్ ఆర్ యూట్యూబ్ వీడియో, వర్క్ ఫ్లో డయాగ్రామ్స్ అయితే అన్ని, ఎస్పెషల్లీ ఒక స్క్రీన్ షాట్ ఎక్స్ప్లెయిన్ వీడియోలో అయితే కంపల్సరీ యాడ్ చేయండి. ఎవాల్యూటర్స్కి అయితే క్లియర్గా ఉంటుంది మనకు ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని క్లియర్గా చెప్పండి మీరు. నెక్స్ట్ అంటే లింక్ కూడా యాడ్ చేయండి. లైక్ ఎలా అంటే గిట్హబ్ URL అయితే యాడ్ చేయండి. కోడ్ కానీ, రీడ్ మీ ఫైల్ కానీ, సెటప్, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంక్లూడ్ చేయాలి మీరు. గ్రీన్ టిక్స్ అయితే ఇచ్చేసేయండి, సబ్మిట్ క్లిక్ చేయండి, ఫైనల్గా సబ్మిట్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రైజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే ఉంటుంది.
ఎవరైతే విన్ అవుతారో మైక్రోసాఫ్ట్ గూగుల్ హుడ్డీస్ అండ్ బ్యాగ్స్, స్టిక్కర్స్, స్వాగ్స్ కూడా ఇస్తారు వాళ్ళు. అయితే వాళ్ళకు మైక్రోసాఫ్ట్ గూగుల్ కంపెనీస్ అయితే హుడ్డీస్ అండ్ బ్యాడ్జెస్, స్టిక్కర్స్ అండ్ స్వాగ్స్ కూడా ఇస్తారు. మనీ ప్రైజ్ అయితే లేదు, బట్ స్వాగ్స్ సూపర్ గా క్వాలిటీ ఉంటుంది, మీకు డెఫినెట్గా యూజ్ చేసుకోండి. మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది, టీమ్ లా వర్క్ చేయొచ్చా అంటే ఎస్ బ్రో, డెఫినెట్లీ గా వర్క్ చేయొచ్చు. మీరు లేకపోతే సోలోగా కూడా చేయొచ్చు. సెర్చ్ బటన్ మీద యాడ్ మెంబర్ అనే ఉంటుంది, మీకు లీడర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీ పార్టిసిపేషన్ మెంబర్స్ అయితే యాడ్ చేయండి అక్కడ. సో డెఫినెట్గా నేను ఏం చెప్తానంటే ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ అన్న మీరు బిల్డ్ చేయండి. ఈవెన్ చిన్న ఐడియా అయినా పర్వాలేదు, డెఫినెట్గా మీరు అయితే బిల్డ్ చేయాలి. అది గిట్ హబ్లో పెట్టి లింక్డ్ఇన్లో షేర్ చేస్తే డెఫినెట్గా మీకు ప్రొఫైల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో బ్యాడ్జెస్, సర్టిఫికేట్స్ డిసెంబర్ 2025 ఎండ్ వరకు మీకు మ్యాండేటరీగా వస్తాయి. హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.